బర్జిల్లాయ్ బైబిల్ గ్రంథంలో చాలా తక్కువగా ఈయన పేరు కనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో చాలా తక్కువ ఆ మ్యాటర్ ఈయన గురించి రాయబడింది. కానీ ఈయన చేసిన పని, ఈయన కలిగి ఉన్న ఆత్మీయత అది ఇంత అంత కాదు ప్రియులారా. బర్జిల్లాయ్ అనే మాటకు అర్థం ఉక్కు మనిషి అని అర్థం, బలము కలిగినవాడు అని అర్థం. నిజమే, ఈయన ఏ విషయంలో బలం కలిగి ఉన్నాడు అని అంటే దేవుని కార్యాలు చేసే విషయంలో బలం కలిగిన వాడు, సేవకులను పోషించే విషయంలో బలం కలిగినటువంటి వాడు, దైవజనులను ఆదరించే విషయంలో బలం కలిగినటువంటి వాడు. ప్రియులారా, దావీదు తన కుమారుడు అబ్షాలోము భయానికి అడవిలో కొన్ని సంవత్సరాలు ఉండాల్సి వచ్చినప్పుడు ఆ అడవిలో దావీదుకు అన్ని రకాలుగా ఆ ఆహార పదార్థాలు అందించే విషయంలో బర్జిల్లాయ్ ముందున్నాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. ప్రియులారా, దావీదు ఏం తప్పు చేసినాడో అందుకే ఆ పట్టణాన్ని విడిచి అడవిలో తలదాచుకుంటున్నాడు అని దావీదును అపార్థం చేసుకోవడానికి బదులు ఆయన అర్థం చేసుకొని దావీదు విషయంలో ఆయన్ని ఆదరించడానికి, ఆయన్ని బలపరచడానికి, ఆయనకి ఆహార పదార్థాలు అందించడానికి కృషి చేసిన వాడు బర్జిల్లాయ్. ఈయన దరిదాపు 80 సంవత్సరాల వయసు కలిగి బహు వృద్ధాప్యంలో ముసలితనములో ఉన్నప్పటికీ కూడా దైవజనునికి అనగా దావీదునకు సహకరించేటువంటి విషయంలో, ఆహారం అందించేటువంటి విషయంలో ఆయన బలం కలిగిన వాడు అని రాయబడింది. అందుకే బర్జిల్లాయ్ బలము కలిగినటువంటి వాడు. ప్రియులారా, ఈరోజు మన బలం దేనికి వాడుతున్నాం? మన బలంతో ఏం చేస్తున్నాం? బర్జిల్లాయ్ తనకున్న బలముతో సంఘానికి, ఆత్మీయులకు, దైవజనునికి సహాయకరంగా ఉన్నాడు. నీకున్న బలం, నీకున్న జ్ఞానం, నీకున్న ధనం దేని కొరకు వాడుతున్నావు? దేని కొరకు ఉపయోగిస్తున్నావు? మందిరం కొరకు, దైవజనుని కొరకు, సంఘము కొరకు, పరిచర్య కొరకు వాడే వ్యక్తిగా నీవు ఉన్నావా? అట్లయితే నీవు కూడా ఒక బర్జిల్లాయివే.